హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము ఇక్కడ దోశ పెనం ఉంటుంది కదా, బాగా జిడ్డు పట్టి ఉంటుంది. దాన్ని నీట్గా ఎలా క్లీన్ చేయాలో చూద్దాము. మనము ఎలాంటి సోప్ యూజ్ చేయాల్సిన పని లేదు, డిష్ వాషర్ యూజ్ చేయాల్సిన పని లేకుండా నీట్గా క్లీన్గా ఒక 5 మినిట్స్లో నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మనము ఏ దోశ పెనం అయితే క్లీన్ చేయాలనుకుంటున్నామో దాన్ని పెట్టి కొద్దిగా వేడి చేయాలండి. బాగానే వేడి అవ్వాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ కాదు, ఇది కాస్ట్ ఐరన్ దోశ పెనం అండి. దీన్ని రోజు క్లీన్ చేయడానికి అవ్వదు, అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. చాలా బరువు ఉంటుంది కదా. ముందుగా స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అంటే మనము దోశ పెనం పైన పెట్టే అంత కింద పడకుండా. చూసారు కదా, దోశ పెనం బాగా వేడిగా ఉంది, అందుకే వాటర్ వేస్తూనే మనకు ఇలా నొరగగా వచ్చేసింది. దానిపైన మన ఇంట్లో ఉండే ఇడ్లీ సోడా 2 టీ స్పూన్లు వేసి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అంతా చల్లితే బాగా మనకు ఎక్కడ జిడ్డున్నా నీట్గా క్లీన్ అయిపోతుందండి. వాటరు, బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ ఏదైనా ఒకటే. ఇడ్లీ సోడా, మన ఇంట్లో ఉండే ఇడ్లీ సోడానే ఈ క్లీనింగ్ ఏజెంట్గా చాలా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వాటర్ కూడా. ఈ వేడిగా ఉన్న పెనం మీద వాటర్ వేసి తుడిచినా కూడా చాలా వరకు జిడ్డు అయితే పోతుంది. ఎక్కువ జిడ్డు ఉన్నప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసుకున్నామంటే తొందరగా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. దీనికి మనమేమి గిన్నెలతో సోప్ వేసి రుద్దాల్సిన అవసరమే లేదండి. ఇలా అంతా చెక్కగరిటె కానీ లేదా మామూలుగా మన ఇంట్లో స్టీల్ చెలాకు ఉంటుంది కదా, దాంతో అయినా సరే నీట్గా ఇలా రుద్దామంటే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇది గమనించండి. ఆ చివర్లో ఉండే మురికంతా కూడా నేను స్పాచులాతో ఇలా అంటూ ఉంటే చక్కగా వచ్చేస్తూ ఉంది. ఈ వేడికి బాగా అది కరిగి నీట్గా వచ్చేస్తుందండి పట్టిన జిడ్డంతా కూడా. అదేవిధంగా ఇక్కడ మనము ఇడ్లీ సోడా కూడా వేసాం కదా, నేను ఎప్పుడు క్లీన్ చేయాల్సి వచ్చినా ఇదే పద్ధతిలో క్లీన్ చేస్తూ ఉంటాను. ప్రతిసారి అయితే నేను ఇడ్లీ సోడా వేయనండి. పెనం వేడయ్యే వరకు ఉంచి వాటర్ వేసి ఆ తర్వాత టిష్యూతో కానీ లేదా ఓల్డ్ క్లాత్ అయినా సరే వేసి నీట్గా తుడిచేస్తే క్లీన్ అయిపోతుంది. వాటర్ అంతా ఆవిరైపోయాయి. మళ్ళీ ఇంకొక చిన్న కప్పు నేను వాటర్ దీంట్లో వేస్తున్నాను. 2 కప్పుల వాటర్ కూడా 100 ml ఉంటుందండి. మనము పొంగిపోయేటట్టు లేకుండా మనకు అవసరమైనంత వేసుకొని అలా అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నాకు స్టవ్ ఈవెన్గా లేకుండా ఒకవైపు వాటర్ వెళ్ళిపోతుంది, అందుకే నేను ఆ గరిటతో అలా అంటూ ఉన్నాను. వాటర్ లేని సైడు ఇలా వేసి చక్కగా మనము వేడిగా ఉన్నప్పుడే ఇలా రుద్దుకోవాలండి. మొత్తం అంతా మురికంతా వచ్చేస్తుంది. చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. గట్టిగా రుద్దాల్సిన పని లేదు, జస్ట్ అలా అంటూ ఉంటేనే వచ్చేస్తుంది. కాకపోతే దోశ పెనం అయితే బాగా వేడిగానే ఉండాలి, స్టవ్ ఆన్లోనే ఉండాలి. ముందు మనము వాటర్ వేసుకునే వరకు హై ఫ్లేమ్లో ఉండాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పెనం క్లీన్ చేసుకోవాలండి. స్టవ్ అయితే ఆన్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో అయితే ఉండాలి. అంతా ఇలా రుద్ది క్లీన్ అయిపోయింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. దాదాపుగా అంతా క్లీన్ అయిపోయింది. మిడిల్లో అయితే నీట్గా 100% వచ్చేసింది. నేను ఒకసారి చుట్టూ కూడా చెక్ చేస్తున్నాను, ఎక్కడ ఏమీ మురికి లేదు. అదేవిధంగా పెనం పై పక్క అంటే చుట్టూ ఒక రౌండ్గా మనకు కొద్దిగా ఎత్తుగా వస్తుంది కదా ఎడ్జికి ఎండింగ్లో, అక్కడ కూడా నేను ఒకసారి అంతా స్పాచులాతో నీట్గా రుద్ది కడిగేసానండి. ఎక్కడ జిడ్డు అయితే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక మనం వేసిన ఇడ్లీ సోడా అంతా చూడండి తెల్లగా ఎలా ఉండేది అలాగే ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము చల్లారిన తర్వాత మాత్రమే ఈ పెనాన్ని వాటర్ కింద పెట్టాలండి. వేడిగా ఉన్నప్పుడు కడగకూడదు. ఆవిరి కూడా మన ముఖానికి కొడుతుంది, అది దెబ్బతినే అవకాశం కూడా ఉంది పెనము. అదేవిధంగా కాస్ట్ ఐరన్ పాత్రలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ యూజ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సోప్ ఏం వేయట్లేదు, జస్ట్ స్క్రబ్బర్తో మాత్రమే నీట్గా రుద్ది క్లీన్ చేస్తూ ఉన్నాను. అదంతా పోవాలి కదా, చేత్తో రుద్దితే
మన చేతికి అంటుకుంటుంది కానీ జిడ్డంతా పోదనేసి స్క్రబ్బర్ పెట్టి రుద్దేశాను. డిష్ వాష్ లిక్విడ్ కానీ డిష్ వాష్ సోప్ కానీ ఎక్కడా యూజ్ చేయట్లేదు. గమనించండి మీరు. సోప్ వేస్తే అప్పుడే నురగొస్తుంది, మనకందరికీ తెలిసిందే. అందులో నా వీడియో అంటే జెన్యున్గా ఉంటాయండి. నేను ఏది చేస్తే అదే చెప్తాను తప్ప ఉన్నవి లేనివి చెప్పి చూసే వాళ్ళకు అయితే ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. ఈ విధంగా కడిగిన తర్వాత స్టవ్ పైన పెట్టి తడంతా ఆరిపోయే విధంగా ఉంచి ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ఇలా టిష్యూతో అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ టిష్యూ చూడండి, ఏదైనా ఉంటే డస్ట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము దీనిపైన దోశ వేసుకుంటే యాజ్ ఇట్ ఈజ్గా మనం మామూలుగా ఎలా వేసుకుంటామో అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ స్టిక్ పెనం పైన ఎలా పలుచగా వేసుకుంటామో ఆ విధంగా కూడా ఈ దోశ పెనం పైన వేసుకోవచ్చండి. తక్కువ నూనెతోనే వీటిని యూజ్ చేయొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.